గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. ఇది ఫస్ట్ తెలుగు వీడియో అనమాట. అంటే లాంగ్ వీడియో, అన్ని షార్ట్స్ రీల్సే చేస్తాం, మీకు తెలుసు కదా. ఈడ చూసినరా వర్షాలు 2 రోజులకు ఒకసారి దళిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్టు ఆ కట్టెలు ప్యాకింగ్ చేసుడు అయితలేదు. ఒక పిల్లగాడు ఒక పిల్ల వచ్చేసి మేము అందులో వెనకాల డొంగలు ఉండి కట్టెలు ప్యాక్ చేస్తామన్నారు. ఇక మనోన్ బాధకు మనోన్ పీడకు దడుచుకొనేసేసి వాళ్ళు రామన్నారు. ఇక మా పోరడు పోసేసి అలా వాళ్ళ దగ్గర ఉన్నాడు, వాళ్ళ నాయనమ్మల దగ్గర అక్కడ ఉన్నాడు. ఆడు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర. వాడు రానంటే రానంటుండు. ఎందుకంటే వాని కాడ మస్తు అంటే మస్తు ఆడుకున్నాడు, పాడుకున్నాడు, అన్నీ మంచిగా ఉన్నాయి. ఆయనకి ఈడికి వచ్చిండంటే ఆడు కూడా కట్టెలు ప్యాక్ చేయాలి, మళ్ళీ వానికి కూడా పీడ తీస్తాడనమాట. ఇక నేనేందంటే ఇక ఇరిగిపోయినా బాయిడ. ఇక ఇది చూసిరా, ఇది ఇరిగిపోయింది. నేను అన్న ఇది ఇరిగిపోయింది, దానికి అగో మేకు కూడా బయటికి వెళ్ళింది, కొంచెం కొట్టవా ఏదన్నా చేయంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు కొట్టొచ్చు కదా అని అంటుండు. ఏం చేయాలబ్బా, ఈ డబ్బాలు చూసిరా నా ప్రాణానికి ఇవి. బా ఇవన్నీ అమ్మాలా. ఒక్కోటి $45-50. ఆ బ్లూ కలర్ వచ్చేసి 25. ఇగో ఈ 2 కార్లు కొన్నాడు. పోయిన వారం ఒకటి, అటు పోయిన వారం ఒకటి. నేను ఒక్కొక్క రూపాయి దేవుడా తండ్రి అని జమ చేస్తాబ్బా. జమ చేసినవి అన్నీ తీసుకుంటాడు, పోతాడు. పోయి ఆ పిచ్చకుంట్ల సామాన్లు అన్నీ కొనుక్కొస్తాడు. ఇగో ఈ డబ్బాలు కూడా అమ్మాలా. కట్టెలు కూడా ప్యాకింగ్ కాలేదు, ఏం లేదు. 2 వారాలు 3 వారాల నుంచి ఏం లేదు. అగో ఈ దొడ్లు కూడా కొనుక్కొచ్చిండు. $3,500-4,000 పెట్టి కొనుక్కొచ్చిండు. ఇక అది ఆడనే వారేసిండు. ఇప్పుడు ఎవడు దొడ్డికి పోతాడో నవ్వు వస్తుందబ్బా. ఏం చేయాలి ఇక. మీకు నవ్వు వస్తే మీరు కూడా నవ్వుకోండి. ఎవడు దొడ్డికి పోతాడో దేవుడేరు లోపల. కానీ తెచ్చి అయితే పెట్టిండు దాన్ని. మరి ఇక ప్లంబింగ్ వర్క్ ఇవన్నీ ఎప్పుడు చేశాడన్నది ఇక నాకైతే తెలియదు. ఇగో ఈ టిప్పర్ ట్రక్ కూడా మొత్తం ఇప్పి పారనొక్కిండు, దాన్ని కూడా వారేసిండు. తెచ్చినట్టే అబ్బా. ఇంటికి వండినట్టే, వార్చినట్టే. తిండి వండుడు కాదబ్బా. కొననికి సామాన్లు ఎంత ధర ఉన్నాయి చెప్పండి ఒకసారి. కొనుక్కొచ్చి మళ్ళా అది కూడా ఏంది వీళ్ళు తినేది, ఎద్దుకూర ఇలాంటివే తింటారు వీళ్ళు. కోడికూర, ఎద్దుకూర, గుడ్లు, ఇవన్నీ మొత్తం పాలు. వామ్మో ఎంత అంటే అంత ధర అవుతుంది. అసలు అయితే ఏం చెప్పాలో ఎవరికి అర్థమవుతలేదు. ఇక మీరు నమ్మరో, మా దగ్గర ఏం లేవు అబ్బో. మాకు ఇచ్చేది $1 అనమాట. ఒక సంచి ప్యాక్ చేస్తే 40 సెంట్లు ఇస్తుంటిమి వర్కర్లకు. ఇక అందరు అంటారు ఇది కష్టం పని, $1 ఇస్తేనే వస్తామంటే సరే ఇక లాభం ఏం లేకుండా $1 మాకు వచ్చే $1 వాళ్ళకే ఇచ్చేసి ప్యాకింగ్ చేపిస్తున్నాం. ఎందుకంటే పని ప్యాకింగ్ కావాలా ఇప్పుడు సీజన్ కాదు. అందుకని ఈ డబ్బాలు చూడండి అన్ని మొత్తం ఎట్లా అయిపోయినాయో. ఆ తలుపులు, ఆ కిటికీలు, పక్కిళ్ళు చూసిరా, లోపల ఒకటి ఉంటుంది అనమాట. అది చాలా పెద్ద లంబడే అది. కానీ ఏందనంటే ఇక ఉషిగా నోరు మూసుకోండి. అది ఇన్నది చేసిందంటే వామ్మో, ఇది ఆంగ్లంలో ఇట్లా చెప్పలేదు నేను. అది ఇన్నది చేసిందంటే దాంతో పెట్టుకుంది పంచాయతీ. కానీ ఇక అది సంగతి. ఇక ఈడ కూర్చొని ఏదో దోశ తింటున్నా, నములుతున్నా. ఈ వర్షానికి వీటికి ఒక చూడు మొత్తం ఇరిగిపోయింది. ఆ చెత్త డబ్బా లోపల కూడా చెత్త తీసుకుపోయి కింద వేసేసి ఆ పెద్ద బిన్లా అంటే అంటుండు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు వారేయచ్చు కదా అంటే నేను సరే చెత్త డబ్బా తీసేసి ఈయనే కడిగి పెట్టేస్తా. ఇక చెత్త ఏముంటాయి అవి పట్టుకోవాలా, కింద పోవాలా, వేసి రావాలా పెద్ద దాంట్లో, అంతే తప్పించి. కానీ ఈ చెత్త డబ్బా తీసుకుపోయి నువ్వే వేయి అంటే అది నిండినాక అంత బరువు ఉంటుంది. తెచ్చినోని తెచ్చినట్టే, తాగిపించినట్టే, తినబెట్టినట్టే. ఆడు తిన్నది చేసింది గిన్నె కూడా కడగడాడు. మొత్తం అన్నీ నేనే కడగాలి. ఇగో ఈ పెద్ద మనిషిని చూసిరా, ఈ పెద్ద మనిషి వచ్చేసి ఇగో ఇలా హలో సారీ అబ్బా, ఎందుకంటే ఇప్పుడే వచ్చిండు. వచ్చేసేసి వాళ్ళకి పైసలు ఇవ్వాలి అనంట. డబ్బలు అమ్మిన పైసలు ఇచ్చినాయి. ఇదే చెత్త డబ్బా చూడు, ఇంట్లో ఇప్పుడు నిండినాక నన్నే తీసుకుపోయి కిందే అంటుండు. అదొక 15-20 కిలోలు ఉంటుంది. నువ్వు తీసుకుపోయి వేయి అంటే లేదు నువ్వే వేయి అంటుండు. దీన్ని మేకు కొట్టంటే కొట్టనంటుండు. పనికి మాలిన పిచ్చి కాగితాలు సామాన్లు అన్నీ తీసుకొస్తాడు, అన్నీ మొత్తం జమ చేస్తాడు. ఇవే కట్టెలన్నీ ప్యాకింగ్ చేసి ఆడ పెట్టినాము. ఏ లాభం లేదు, చెప్తున్నా కదా, ఏం లాభం లేదు, ఏం లేదు. నేను కూడా జాబ్ బంద్ చేసిన. ఎందుకంటే చేసి అందరికి పెట్టుడే అవుతుందబ్బా. కాళ్ళు చేతులు నొప్పిలేస్తున్నాయి పని చేసి. డిప్రెషన్, యాంగ్జైటీ వస్తుంది వీటన్నిటికీ. అందుకే ఇక నేను బంద్ చేసి పారేసిన. ఈయన తీసే పీడకు ఎవడు వస్తలేడు పని చేయనికి. మస్తు పీడ తీస్తాడు. మా పోరడు కూడా ఉరికిపోయిండు. అంటే ఆలోచించండి ఎంత పీడ తీస్తాడో. ఇక అట్లా అనమాట. మనోడు నానా పాటేకర్ అనమాట. పుష్ప పేరే గణేషి, మనోడు నానా పాటేకరు, నేను మనీష కోరాలన్నమాట. అది ఏందో అన్నది మీరు యూట్యూబ్లో చూడండి, మీకు తెలిసిపోతుంది. అట్లాంటి వాడు అనమాట మనోడు. ముఖం ముద్దుగానే ఉంటుంది. చూసిరా ఇవన్నీ ఇరిగిపోయినాయి. 100 ఏళ్ళ కిందట ఇల్లు. ఇవన్నీ కట్టడు చెయ్యడు. మా అత్త అయితే నల్లి పిల్లి వచ్చినట్టే వస్తుంది ఇవన్నీ చూడడానికి.
కోట్ల రూపాయలు ఉన్నాయి అబ్బా, కోట్లు కోట్లు ఉన్నాయి. మా అత్త ధర కనేసేసి చారానా కూడా మాత్రం ఇయ్యదు, 1 రూపాయి కూడా మాకు ఎన్నడూ ఇయ్యదు. కొడుకు కూడా తీసుకోడు తల్లి దగ్గరికి వెళ్ళి. ఏదైనా 10 రూపాయలు అడుక్కున్నా మా అమ్మకి ఇచ్చేయాలి, మా అమ్మకి ఇచ్చేయాలని ఇచ్చేస్తాడు. ఇక అది సంగతి. ఇక జీవితం ఇట్లా అవుతుంది. అందరు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో వీళ్ళ దగ్గర అనుకుంటారు. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా, మా ఇల్లు మినిమం ఎంత ఉన్నా అంత లేకున్నా కూడా 25-30 కోట్లు ఉంటుంది మా ఇల్లే ఉత్తా. కానీ మొత్తం తల్లి పేరు మీద ఉంది. ఇక అదే